కూర్చో. యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి అంశం విజృంభిస్తున్న నరరూప రాక్షసులు. ఈనాటి అంశం అన్నట్టు. రాక్షసులంటే పూర్వం లోపల కొరలు ఉండేటువంటివి, వికృత రూపంలో ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద గోర్లు, పెద్ద పెద్ద వికృతమైనటువంటి శరీరాలు కలిగేటువంటి ఉండేటువంటి వాళ్ళే రాక్షసులు అనేటువంటి ఒక మనకు అనిపిస్తూ ఉంది. అంటే పురాణాల లోపల ఇట్లాగే ఉన్నాయన్నాడు. మనం సినిమాల లోపల అక్కడక్కడ చూస్తామంటే రాక్షసులు అనేవరకు అటువంటి భావననే వస్తుంది. వికృతంగా ఉంటారు, వాళ్ళని చూస్తే భయం అయిపోతుంది, హాహాకారాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇటువంటి భావన. సరే, ఇప్పుడు ప్రస్తుతం అలాంటి లేవన్నట్టు. ఆ రోజు కూడా లేవు, ఈ రోజు కూడా లేవు. చరిత్రలు అట్లా ఉన్నాయన్నట్టు. మొత్తాన్ని నరరూప రాక్షసులు, విజృంభిస్తున్న నరరూప రాక్షసులు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, కలియుగం లోపల రాక్షసుల యొక్క పరిస్థితులు వేరే ఉన్నాయన్నట్టు. వాళ్ళు చాలా మన మధ్య లోపలనే ఉంటారు, మన మాదిరిగానే ఉంటారు, మనకంటే బాగున్నట్టే కనిపిస్తూ ఉంటారు. అయితే రాక్షసత్వం అనేటువంటిది వ్యక్తి రూపానికి సంబంధించినటువంటిది కాదు. రాక్షసత్వం అనేటువంటిది ఒక భావజాలం అన్నట్టు. ఐడియాలజీ అంటారు ఇంగ్లీష్ లోపల. వ్యక్తి రూపంకు సంబంధం లేకుండా భావజాలం లోపల ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు రామాయణం లోపలికి వెళ్ళిపోతే భావజాలం విభీషణునిది వేరే, మహోన్నత మానవీయ విలువలతో కూడుకున్నటువంటిది, భక్తి తత్పరతతో కూడుకున్నటువంటి భావజాలం విభీషణుడిది అన్నట్టు. రావణుడిది ఒక భావజాలం. ఏంటి రావణుడిది? నన్ను మించినోడు ప్రపంచంలో ఎవడు ఉండవద్దు, ప్రతి ఒక్కడు నాకు భయపడాలి, భూగోళమంతా నా అనుశాసనమే ఉండాలి, ఇటువంటి భావజాలం అన్నట్టు. వేదం పేరిట అవైదికమైనటువంటి ఆకృత్యాలకు పాటుపడాలి. రావణ బ్రహ్మ అని పేరున్నది, మళ్ళీ మీదికెళ్ళి అఘోరమైనటువంటి తపస్సంపన్నుడు, అంతా కరెక్టే ఉంది. కానీ అవైదిక రాక్షసులు కూడా ఆనాడు వేదాన్ని రాక్షసులు అర్థం చేసుకునే విధానం వేరే వేదాన్ని. అట్లా వేదం పేరిటనే అవైదిక కార్యక్రమాలకు పూనుకునేటువంటి వాళ్ళు, అమానుషమైనటువంటి పనులకు పూనుకునేటువంటి వాళ్ళు అట్లా ఆనాడు కూడా ఉన్నారు అన్నట్టు. ఏంటిది వీళ్ళ పని అంటే, మొత్తం మీద రాక్షసుల యొక్క భావజాలం అంతా భక్తి చుట్టుముట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా కఠోరమైన తపస్సు చేసినటువంటి వాళ్ళు, భక్తి చుట్టుముట్టే ఉంటుంది అన్నట్టు. హిరణ్యకశ్యపుడు భక్తుడే, ప్రహ్లాదుడు భక్తుడే. చరిత్ర చాలా విచిత్రంగా ఉన్నది మనది. బ్రహ్మదేవుణ్ణి అఘోరమైన తపస్సు చేసి మెప్పించి వరాలు పొందినటువంటి రావణుడు, హిరణ్యకశ్యపుడు, అది ఒక రకమైన భక్తే. ప్రహ్లాదుడు భక్తుడే. భావజాలం లోపల వ్యత్యాసం అన్నట్టు. సర్వం నేనే, నన్ను మించినోడు ఎవడు లేడనేటువంటి భావం నుంచి భక్తి చేసినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు. సర్వము నీవే, అంతా నీదే, అంతా నీవే
అంతా నీదే అంతా నీవే అనేటువంటిదేమో ప్రహ్లాదుని భక్తి. అంతా నేనే అంతా నాదే అనేటువంటిది హిరణ్యకశ్యపుని భక్తి. రాక్షసులు కోవ లోపలికి వెళ్ళిపోయాడు, ప్రహ్లాదుడు మహాభక్తుల కోవ లోపలికి వచ్చాడు, జాతి ఏదైనప్పటికైనా కానీ. ఇట్లాగే ఉంది ప్రపంచం లోపల. ఇందులోపల మనం జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఏం చేస్తారు వీళ్ళంటే రాక్షసులు చాలా తెలివితేటలను ప్రయోగిస్తారు అన్నట్టు. చరిత్ర లోపల కూడా దేవతలు హడిలిపోయిన రాక్షసులకు అవతారాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు రామకృష్ణాదులు శివుడు సహితంగా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది. అంత తెలివితేటలతో ఉంటారు రాక్షసులు. తక్కువ అంచనా వేయకూడదు. మనం ఏమరపాటు లోపల ఉన్నామంటే రాక్షసుల రాజ్యం అయిపోయినట్టే లెక్క అన్నట్టు. వీళ్ళు చేసేది ఏంటిదంటే ఇప్పుడు 3 ఉంటాయి సృష్టి లోపల. ఒకటి ప్రత్యక్షంగా మనం చూస్తున్న ప్రకృతి, రెండవది ప్రత్యక్షమే అయ్యున్న నేను, ప్రత్యక్షమే అయ్యున్న నా ముందు నా ద్వారా గాంచబడుతున్నటువంటి విరాట్ విశ్వము, కాంచుతున్నటువంటి నేను. ప్రత్యక్ష ప్రమాణాలు ఇవి రెండు. నాకు నేనే ప్రమాణము, ప్రకృతికి నేను సాక్షిని. ఈ రెండు ఉన్నాయంటే ఇంకొకటి ఉన్నది. చాలా వీడియోస్ లోపల చెప్పినా మేము, ఏది ఎప్పుడు ఎవరు చూస్తారో తెలియదు కాబట్టి రిపీటెడ్లీ మళ్ళీ చెప్పవలసి వస్తున్నది. ఈ రెండు ఉన్నాయంటే వీటికి కారణమైంది కూడా ఖచ్చితంగా ఉండి తీరాలే. అదే పరమాత్మ. పరమాత్మనే జీవ జగత్తులకు కారణమైనటువంటి వాడు. అయితే అది అనుమాన ప్రమాణం. జ్ఞానం ఉన్నటువంటి వానికి ప్రత్యక్ష ప్రమాణము, అజ్ఞానికి అది అనుమాన ప్రమాణం. ఎందుకంటే అది అగోచరమైన వస్తువు, ప్రత్యక్షంగా కనిపించదు. దాని కొరకు జ్ఞానికి ప్రత్యక్ష ప్రమాణం, అజ్ఞానికి అనుమాన ప్రమాణం. అయితే ప్రపంచం లోపల అజ్ఞానుల సంఖ్యనే అసంఖ్యాకంగా ఉండేది. 99.999% అన్నా తక్కువే. అజ్ఞానుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ అజ్ఞానుల సంఖ్య ఎక్కువ ఉండడము, పరమాత్మ అజ్ఞానానికి అనుమాన ప్రమాణం కావడం, ఈ కారణం వల్ల వాళ్ళు వాళ్ళ చమత్కారాన్ని చూపిస్తారు రాక్షసులు. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా వేదం ప్రతిపాదించిన రీతి లోపల ప్రతిపాదించకుండా, ఎలాగూ అది నిరాకారమైన వస్తువు, ఎలాగూ అది అప్రత్యక్షమైనటువంటిది, అనుమాన ప్రమాణం అయినటువంటిది కాబట్టి దేవుని విషయంలో ఏమైనా చెప్పొచ్చు, చెప్పి ఎట్లనైనా వీళ్ళకు నమ్మకం కలిగించవచ్చు అనేటువంటి ఆటలు అక్కడ ఆడుతూ ఉంటారు అన్నట్టు. ఒక రాక్షసులే కాదు, సంప్రదాయాలు కూడా అందులోపల నుంచి పుట్టుకొచ్చినాయి, మతాలు కూడా అందులోపల నుంచి పుట్టుకొచ్చినాయి అన్నట్టు. ఏంటిదంటే దేవుడు ఎవడో ఎప్పుడో వచ్చి ఎవడో ఎట్టెట్లా చెప్తే అట్లా ఉంటాడు. ఆ దేవుడు ఎక్కడనా? దేవుడు ఉండేది ఒకే రీతి, ఒకే పరిస్థితి, ఒకే రకంగా దేవుడు ఉండేటువంటిది. ఏ కాలంలో అయినా కానీ, ఎప్పుడైనా కానీ, ఎవరైనా కానీ, ఎవరు ఏం చెప్పినా అతడు ఉన్నట్టే చెప్పాలి తప్ప మనం చెప్పినట్లు ఆయన ఉంటాడనే ప్రయత్నాలు చాలా సాగుతూ ఉంటాయి అన్నట్టు. రాక్షసులంతా ఇదే పని చేశారు. దేవుడు ఉన్నట్టు గ్రహించి చెప్పడంకు బదులు తాము అన్నట్టే దేవుడు ఉంటాడు, అటువంటి మూర్ఖత్వం లోపలికి వెళ్ళిపోయి తపస్సు ద్వారా శక్తిని సమకూర్చుకొని అక్కడనే వాళ్ళ యొక్క చమత్కారాన్ని చూపించారు అన్నట్టు. ఈ మతాలు సాంప్రదాయాలన్నీ అట్లనే ఏర్పడ్డాయి అన్నట్టు. ఏంటిది? దేవుడు అంటే ఇట్లుంటాడు, మేము అన్నట్లే ఉంటాడు,
2 రకాలు ఉంటారు ప్రపంచం లోపల. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా తెలుసుకొని అనుభవం లోపలికి తెచ్చుకునేటువంటిది వైదిక విధానం. వేదం చెప్పింది అదే అన్నట్టు మొత్తం మీద. అది ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఇంకా కొందరు మాకు అర్థమైనట్టే దేవుడు ఉంటాడు కాదని నిరూపించడానికి అవకాశమే లేదు కదా. కాబట్టి ఎవరి బలం ఎక్కుంటే అట్లా, ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే తెలుసుకొని ప్రతిపాదించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండవచ్చు. మా ఇష్టం వచ్చినట్టు మేము అన్నట్టే దేవుడు ఉంటాడనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళ విధంగా అన్ని బలప్రయోగాలు చేసి మెప్పించడానికి సంసిద్ధులై ఉండవచ్చు. కాబట్టి అట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. రాక్షసులు ఎవరప్ప అనే మాటకు వచ్చేస్తే, వేదం చెప్పినట్టు ఉన్న దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టు అవగాహన తెచ్చుకోకుండా మేము అన్నట్టే దేవుడు ఉంటాడు అనేటువంటి వాళ్ళు రాక్షసులు అన్నట్టు. దాన్ని నిరూపించలేము అనేటువంటి ఒక అవకాశాన్ని ఆసరాగా తీసుకొని అందులోనే తాము ఆడాలన్న ఆటలాడుకుంటూ ఒక మిథ్యాదేవుని ప్రతిపాదించి, మిథ్యాదేవుడు అంటే ఏంటిది? దేవుడు ఉన్నది ఉన్నట్టు కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు ప్రతిపాదిస్తే మిథ్యాదేవుడు అంటుందని మొత్తం మీద. అంటే లేని దేవుడు ప్రతిపాదించి అక్కడ రాక్షసులంతా ఏం చేసిండ్రు? అమానుష భావజాలాన్ని ప్రవేశపెడతారన్నట్టు. ప్రహ్లాదుని హిరణ్యకశ్యపునికి అదే కదా గొడవ. నేనన్నట్టే దేవుడు, మనది రాక్షస భావజాలం, నీవన్నట్టు కాదు, నీ భక్తి పనికి రాదు, నా మాటే కరెక్ట్, నా భావజాలంతోనే అంటి పెట్టుకొని ఉండు నీవు. ఇక్కడ హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి అదే మాట అన్నాడు. ప్రహ్లాదుడు అంటే భక్త కోటికి ప్రతినిధి. అక్కడ రావణుడు అదే అన్నాడు అన్నట్టు. ఏంటంటే అదంతా నడవది, రామ నా దగ్గర నడవది, నీవు రాముణ్ణి మరిచి నా దగ్గర ఉండాలి. రామ అంటే తన్నెల కొడతా నీకు అని చెప్పేసి తన్నెండు కింద పడి తర్వాత రాముని సమక్షం లోపల వచ్చి చేరిపోయాడు. ఎవరు? విభీషణుడు. ఇట్లాగే నడుస్తుంటుంది అన్నాడు. భక్తకోటికి ప్రతినిధి విభీషణుడు, భక్తకోటికి ప్రతినిధి ప్రహ్లాదుడు. ఇక భక్తి ముసుగు లోపల దురాత్ములైనటువంటి వాడు రావణుడు, హిరణ్యకశ్యపుడు. ఈ పరంపరలు ఇట్లాగే కొనసాగుతూ ఉన్నాయి. మనము ఏమి మాట్లాడినప్పటికైనా కానీ ఆ దైవీ ప్రకృతి, అసురీ ప్రకృతి అనేటువంటిది ద్వౌభూత సర్గౌలోకేస్మిన్ దైవాసురైవచ. ఈ 2 రకాల స్వభావాలు గలటువంటి వాళ్ళు ఇట్లాగే ఉంటారు మొత్తం మీద. ప్రపంచం లోపల పరంపర ఇట్లానే కొనసాగుతుంది అన్నట్టు. ఎప్పుడు కూడా రాక్షసులదే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అమానుష భావజాలాన్ని వాళ్ళు ప్రవేశపెడతారు. దాని ప్రకారం వారి భావజాలాన్ని ఆశ్రయించని వారిని, ఎవరైతే ఆ అసురీ భావజాలాన్ని ఆశ్రయించరో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళ రాక్షస భావజాలాన్ని అనుసరించినటువంటి వాళ్ళని లూటో కాటో బాట్కే ఖావో, హిందీ లోపల వస్తుంది ఈ మాట. మనం శక్తిని సంపాదించాలి. మన శక్తికి తలొగ్గి మనం చెప్పినట్లు ఎవడైతే వినడో వాడెవడో మనకు సంబంధం లేదు. లూటో దోచుకుండేవాళ్ళను, కాటో అవసరమైతే కోసేయండేవాళ్ళను, బాట్కే ఖావో రాక్షసులు మొత్తం 18 పురాణాల లోపలంతా ఇదే మాట ఉంది అన్నట్టు. లూటో కాటో బాట్కే ఖావో. ఇది ఒక్కసారి అక్కడికి అంతం కాలేదు, కంటిన్యూస్ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. మోజ్ మనావో కథం, ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. పురాణాల్లో
ఇలాంటి రాక్షసుల చరిత్ర స్పష్టంగా ఉంది. ఇట్లా శక్తిని సమకూర్చుకొని లూటో కాటో బాటికే కావు అంటే ఇటువంటి పార్టీ పెట్టినామనుకో, మనం ఓ పార్టీ పెట్టి మనోళ్ళు కానోళ్ళనందరినీ దోచుకోండి, చంపండి, వాళ్ళ ఆస్తులని తీసుకుని మీరు వాళ్ళ స్త్రీలను వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని మీరు అనుభవించండి అని ఒక పార్టీ పెట్టినామనుకో, మనం మొత్తం రాజకీయ పార్టీ పెట్టినామనుకో, మీకు ఏమైనా మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీలో చాలామంది వస్తారు అన్నట్టు. ఎందుకంటే అటువంటి భావజాలం గల వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చేస్తారు. ఇటువంటి శక్తి ప్రధానమైన భయభ్రాంతులకు జనాన్ని గురి చేసి ప్రపంచం లోపల వాళ్ళ అంతిమ లక్ష్యం ఏముంటుందంటే, రాక్షసుల యొక్క అంతిమ లక్ష్యము ఏదో ఒక భావజాలాన్ని స్థాపించి వాళ్ళ అంతిమ లక్ష్యం భూగోళంపైనే అసుర భావజాలం, రాక్షస భావజాలంతో కూడినటువంటి రాజ్యాన్ని స్థాపించాలని వాళ్ళ యొక్క నీచమైన ప్రస్థానం సాగుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ భావజాలం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏముంటాయంటే, రాక్షసులై భూగోళమే వాళ్ళ టార్గెట్ అయి ఉంటుంది అన్నట్టు, మొత్తం వాళ్ళ లక్ష్యం అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మాకు ఎవరైతే వాళ్ళ లక్ష్యం, వాళ్ళ యొక్క రాక్షస భావజాలం ఎట్లుంటుందంటే, మాకు ఎవరైతే మా భావజాలాన్ని అనుసరిస్తారో వాళ్ళంటే ఒక భావజాలం ఉంటుంది. ఇప్పుడు పార్టీలో ఎట్లా ఒక్కొక్కరి ఐడియాలజీ వేరే వేరు ఉంటుందో, ఈ భక్తి మార్గం లోపల కూడా రెండు భావజాలాలు ఉంటాయన్నట్టు. దైవీ భావజాలం, అసురీ భావజాలం. భగవద్గీత 16వ అధ్యాయం లోపల స్పష్టంగా వస్తుంది ఈ విషయం అన్నట్టు. అసురీ భావజాలం ఎట్లుంటుంది, దైవీ భావజాలం ఎట్లుంటుంది. కొన్ని మత్సుకు మీకు అందులో ఏం చెప్తున్నామంటే, వాళ్ళు ఏమంటారు, మాకు ఎవరైతే రాక్షసులు మా భావజాలాన్ని అనుసరిస్తారో వారే మావారు. మేము చెప్పింది ఎవడైతే వింటాడో, కళ్ళు మూసుకొని చెప్పింది ఎవడైతే వింటాడో, చెప్పింది ఎవడైతే ఆచరిస్తాడో, అనుసరిస్తారో వారే మా వాళ్ళు. మాకు సోదరులైన వాళ్ళే, మా సంబంధికులైన వాళ్ళే, మాకు వాళ్ళే మా వాళ్ళు. ఇతరులంతా మాకు శత్రువులు అంటారు వాళ్ళు. ఎవరు మా మాట వింటారో వాళ్ళే మా వాళ్ళు. ఎవరు మా భావజాలానికి అనుసరించి నడుచుకుంటారో వాళ్ళే మా వాళ్ళు. ఇతరులంతా మాకు మా దృష్టిలో వాళ్ళ మనుషులే గారు. అంతేకాదు, మనుషులే గారని వదిలిపెట్టడానికి కూడా సిద్ధం లేరు వాళ్ళు, రాక్షసులు. మాకు వాళ్ళు శత్రువులు, వాళ్ళు పాపులు. దేవుని అనుగ్రహం వారికి దూరంగా ఉంటుందని వాళ్ళు ఇటువంటి అర్థం లేని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళ బోధనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావజాలాలు వింటూ ఉంటే ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉన్నది, ఎంత గొప్పగా ఉన్నది, కాలాతీతమై ఉన్నది. దీన్ని సృష్టించినటువంటి దేవుడు వేదం లోపల ఏం ప్రతిపాదించిందంటే, వేదం సర్వవ్యాపకుడు ఆ పరమాత్ముడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు ఆ పరమాత్ముడు. తర్వాత అందరి లోపల బయట, విశ్వమంతటా అన్నింటి లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఎక్కడున్నాడు అనే మాటకు వస్తే వాడు లేని చోటే లేదు, వాడు లేని పరమాణువు కూడా లేదని చెప్పేసి వేదం చెప్తా ఉన్నది అన్నాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని. ఆ రకంగా సర్వవ్యాపకుడై ఉన్నాడు, అన్నిటి లోపల బయట ఉపగతమై ఉన్నాడు. వాడు లేకపోతే ఏ దానికి ఉనికి లేదు. మనము ఈ సృష్టిని దేవుడు
సరే, దేవుని మహిమ యొక్క ప్రతిరూపమే ఈ యొక్క సృష్టి, జీవజగత్తులంతా దేవుని మహిమ యొక్క ప్రతిరూపమే అన్నట్టు మొత్తం మీద. చాలా విచిత్రం ఏంటంటే వీళ్ళేమంటారు, ఇలాంటి విరాట్ విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్ముడు సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. తర్వాత ఇంకొక మాట ఉన్నది, పరిపూర్ణుడంట పరమాత్మ. వేదం చెప్తా, ఈ 4 మాటలు వేద ప్రామాణికమైనటువంటి వాడు పరిపూర్ణుడు. ఎవడు? పరమాత్మ పరిపూర్ణుడు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటిదంటే, ఇది వేదం చెప్తున్నటువంటి మాట. పరమాత్మ పరిపూర్ణుడు అన్నప్పుడు ఇంకక్కడ ఆయనకు వదిలి ఆయన లేనిది ఏదే లేదు. ఏది ఎక్కడున్నా వాడు దేవుడు, వాని సృష్టి దివ్యం. ఇంగ్లీష్లో డివైన్ అంటే దేవుడు, డివైనిటీ అంటే వాని యొక్క మహిమ, దివ్యత్వం. డివైన్ అంటే దేవుడు, డివైనిటీ అంటే దివ్యత్వం. ఈ రెండింటికి విడదీయడానికి ప్రయత్నం చేస్తుంటారు రాక్షసులు. అంటే దేవుని యొక్క ఉనికికే ఒక గొడ్డలి పెట్టు లాంటి మాట్లాడతారు వాళ్ళు, అసురులు ఎవరైతున్నారో. వాళ్ళది ఎట్లుంటుందంటే, పండునైతే మేము గౌరవిస్తాం, చెట్టును గౌరవించమంటారు అన్నట్టు. ఇది ఎటువంటి భాష? చెట్టుతోనే పండు, పండుతోనే చెట్టు కదా. కానీ మేము చెట్టును గౌరవిస్తాం, మేము పండును మాత్రమే గౌరవిస్తాం, చెట్టును గౌరవించమంటే ఎట్లా? లేదా మేము విత్తనాన్నే గౌరవిస్తాం, వృక్షాన్ని గౌరవించమంటే ఏం చేయాలి? వృక్షంతో మాకు సంబంధం లేదు, మాకు విత్తనమే చాలా ముఖ్యమంటే ఈ తర్కాన్ని ఎట్లా? బీజమ్మాం సర్వభూతానం అని మనకు సనాతనం చెప్తా ఉంది. బీజమ్మాం సర్వభూతానం, అన్నిటికీ బీజమైనటువంటిది పరమాత్మనే. అయితే సర్వభూతానం అంటే ఆ బీజం లోపల నుంచే వృక్షం ఎట్లయితే వచ్చిందో, పరమాత్మ లోపల నుండే ఈ మొత్తం ప్రపంచం అనేది ప్రాదుర్భావం పొందింది. విచిత్రం ఏంటిదంటే, కనిపించని పరమాత్ముని మాత్రమే నమ్ముతాము. ఈ కనిపించే విశ్వం ఇది ఒక మిథ్యాభూతమైనటువంటిది, దీన్ని నమ్మము అంటారు అన్నట్టు మొత్తం. ఈ రకంగా కానీ వీళ్ళు ఒకటి విషయం గమనించాలి, ఇటువంటి వికృత భావజాలం ఉన్నోళ్ళు ఒకటి గమనించాలి. లోపల ఉన్నది ఆత్మ, అందరికీ తెలుసు. ఆత్మ అంటే పరమాత్ముని యొక్క చైతన్యము, శక్తి, పరమాత్ముని యొక్క బీజరూపము, అంశరూపం, ఏమన్నానండి మొత్తం మీద ఉంది కదా, సరిపోయింది కదా. అయితే బయట మేము ఏమి ఒప్పము, నమ్మము, లోపల పరమాత్ముడు ఉన్నాడో కనిపించకుండా ఉన్నాడో దాని మేము బయట దాన్ని ఏమి ఒప్పము అని వీళ్ళు అంటారు అన్నట్టు. ఇది అసురీ భావజాలం. సరే, ఒప్పకోండి. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, లోపల అంతా కనిపించని పరమాత్మనే ఒప్పుతాము, మిగతా దాన్ని ఒప్పము అంటే, కనిపించే అన్నము నీకేమవసరము, కనిపించే నీరు నీకేమవసరము, కనిపించే వీచే గాలి నీకేమవసరం? పంచభూతాలు ఇవన్నీ. లోపల కనిపించకుండా ఉండేటువంటి పరమాత్మ అంశభూతమైనటువంటి ఆత్మ ఉన్నదే. కనిపించే భూమి లోపల నుంచి వచ్చినటువంటి అన్నం తినకపోతే ఆ ఆత్మ ఉండడానికి సిద్ధం ఉండదు. ఎటువంటి కలయిక భగవంతుడే పెట్టుకున్నాడు ఇదంతా మొత్తం మీద. బయటి సృష్టిని మేము నమ్మమంటే సృష్టిని ఉండగలుగుతారా? మరి భగవంతుడే ఉన్నాడో మాకు దీంతోనంతా ఏం పల్లెడే, ఇది ఎక్కడదో కాదయా, భగవంతుని యొక్క నిరాకార పరమాత్మని యొక్క సాకార రూపము. అట్లా అవి కలిసి ఉన్నదానికి ప్రమాణం ఏంటిదంటే, లోపల ఆత్మ ఉంది కానీ అన్నం తినకపోతే ఆత్మ ఉండదు, లోపల ఆత్మ ఉంది కానీ నీళ్లు తాగకపోతే ఆత్మ ఉండదు, లోపల ఆత్మ ఉన్నది కానీ గాలి పీల్చుకోకపోతే ఆత్మ ఉండదు. ఎవడు పెట్టిండి ఇవన్నీ? మేము నమ్మమంటే మరి ఎట్లా వీటి అవసరం లేకుండా ఉంటారా? భగవంతుడే స్వయంగా లోపల బయట అంతటా నేనే ఉన్నా అన్నాడు, దానికి ఇది ప్రమాణం అన్నట్టు.
లోపల ఆత్మగా నీవే ఉన్నావు, బయట ప్రకృతిగా నీవే ఉన్నావు. కాబట్టి ఆ ఆత్మకు ప్రకృతికి ఇటువంటి సంబంధం పెట్టి ఉంచిండు అన్నట్టు. నిరాకార పరమాత్మని యొక్క సాకార రూపమే యొక్క విషయం. దీన్ని నమ్మరు. ఇది రాక్షస భావజాలం అన్నట్టు. అయితే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు అయినటువంటి పరిపూర్ణ రూపుడైనటువంటి పరమాత్ముడు ఎవరైతున్నారో, సృష్టి ఎప్పుడో పుట్టింది. ఎందరో మహాపురుషులు ప్రపంచంలో వచ్చిపోయినరు. రాముడు, కృష్ణుడు, ఎందరో రాములు వచ్చిన, ఎందరో కృష్ణులు వచ్చిన. సనాతన ధర్మం యొక్క పరంపర చాలా గొప్పది. ఎవరినో ఒకరిని పట్టుకొని ఇతడే సర్వస్వం అనేటువంటి సనాతన ధర్మంకి అవకాశం లేదు. రాముని నమ్మేవాళ్ళు రాముని నమ్ముతారు, కృష్ణుని నమ్మేవాళ్ళు కృష్ణుని నమ్ముతారు, శివుని నమ్మేవాళ్ళు శివుని నమ్ముతారు, బ్రహ్మదేవుని నమ్మేవాళ్ళు బ్రహ్మదేవుని నమ్ముతారు, శక్తిని నమ్మేవాళ్ళు శక్తిని నమ్ముతారు. అన్ని రూపాల పరమాత్ముని అనేటువంటి భావం అనేటువంటి సనాతన ధర్మం లోపల ఉన్నది. ఎందరో వచ్చినటువంటి వాళ్ళు ఎందరో పోయినరు అవతారాలు మొత్తం మీద. ఏ ఒక్కదాన్ని పట్టుకొని ఉండదు సనాతన ధర్మం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్పారు కాబట్టి ఎవరిని పట్టుకున్నా ఆ మాట మనకు అర్థమైపోతుందని అర్థం అన్నట్టు. అయితే అటువంటి పరమాత్ముడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిండో తెలియదు. ఎంతమందిని ఎన్ని అవతారాలు వచ్చినాయో తెలియదు మనకు మొత్తం మీద. ఇవన్నీ పక్కకు నెట్టి ఈ విరాట్ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు ఎవడైతున్నాడో ఆ పరమాత్మ, ఈ రాక్షస భావజాలం ఉండేటువంటి పూర్వం నుంచి వచ్చేటువంటి రాక్షసులు ఎవరైతున్నారో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ దేవుడి శాసనము మా శాసనమే ఆ దేవుడి శాసనం అంటారు అన్నాడు. మేము ఏమంటే అదే దేవుడు అన్నట్టు, మేమేం చెప్తే అదే దేవుడు చెప్పినట్టు. ఆ దేవుడు తన సర్వాధికారాలను మా చేతికి ఇచ్చేసిండు కాబట్టి మా శాసనమే దేవుని శాసనం. ఇది రాక్షస భావజాలం అన్నట్టు. ఎవరో ఒకరు ఇట్లా పుట్టి వృత్రాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అంతా ఇదే భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళు అన్నాడు. ఆ భావజాలం అట్లాగే కంటిన్యూ అవుతుంది, లోపల నడుస్తూ ఉంటుంది. మొత్తం మీద రాక్షస భావజాలం లోపల మొదటిది ఏంటంటే ఆ దేవుడు సర్వాధికారాలు మాకే ఇచ్చిండు, ఇప్పుడు మేము ఏం చెప్తే అదే దేవుడు చెప్పినట్లు అనుకోండి, మేము నడిచే నడకనే దేవుని నడక అనుకోండి, ఇంతకు మించి మీరు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి దబాయించేటువంటి తత్వమే రాక్షస భావజాలం అన్నట్టు. జీపీఏ మాకే ఉన్న జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఎందుకంటే ఈడ మేము ఒప్పుతేనే నీకు అక్కడ ఆ దేవుడు ఒప్పుతాడు. ఎంత విచిత్రమైనటువంటి భావం. ఇలాంటి ఒప్పేవాళ్ళు ఎంతమంది ప్రపంచం లోపలికి వచ్చారు, ఎంతమంది మట్టి లోపల కలుసుకొని పోయిన మొత్తం మీద. వాళ్ళు అంటారు ఇంత ధైర్యంగా, ఈ కర్కశమైనటువంటి ధైర్యమే రాక్షస భావజాలం అన్నట్టు. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ మేము చెప్పింది మీరు వింటేనే అక్కడ దేవుని రాజ్యం లోపల మీకు ప్రవేశం, లేదంటే లేదు. అట్లెందుకంటే ఆ జీపీఏ మాకున్నది, ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మాకు ఇచ్చిండు. ఏంటిది ఎవరికైనా ఇస్తాడు ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దేవుడు? కానీ ఇటువంటి భావజాలం, ఇటువంటి ధైర్యం 16వ అధ్యాయం భగవద్గీత లోపల రాక్షసులకు ఉంటుంది అనేది స్పష్టంగా ఉందన్నట్టు. మొత్తం మీద కలియుగం లోపల మన మధ్యలోనే మన మాదిరిగానే మనలాంటి అందచందాల వ్యక్తులే అయి ఉంటారు మొత్తం మీద. వాళ్ళంటే ఒక భావజాలం ఉంటుంది. మేము ధృవీకరిస్తేనే దేవుడు మీకు అంగీకరిస్తాడు, ఉత్తమ గతులు ఇస్తాడు, పరలోకం లోపల మీకు ఉత్తమమైనటువంటి స్థానం ఇస్తాడు మేము అంగీకరిస్తేనే, లేదంటే మీకు నరకం తప్పదు. ఇక్కడ మా మాట మీరు వినకపోతే అక్కడ మీకు నరకమే శరణ్యమని ఘంటాపథంగా చెప్పి ప్రజలను ఉసిగొల్పేటువంటి వాళ్ళు వెళుతున్నారో మాట ఎట్లా అర్థమైందంటే వీళ్ళది దేవుని మాట, దేవుడు వీళ్ళకు దాసుడా, దేవునికి వీళ్ళు దాసులా అనేటువంటి విషయం కూడా మనకి రాక్షస భావజాలం లోపల పురాణాల లోపలికి వెళ్ళిపోతే చాలా విచిత్రంగా ఉంటుంది అన్నాడు. మొత్తం మీద ఎవరి మాట ఎవరు వింటున్నారు, ఎవరి పెత్తనం ఎవరి మీద ఉంది అనేటువంటిది కూడా అర్థం కాదు మనకు. మొత్తం మీద దేవుడే వీరికి కూడా దాసుడా అన్నది తెలియక
గారడి మాటలతో సాగుతూ ఉంటారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా ఇలాంటి వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం భూమండలం యొక్క రాజ్యం అన్నట్టు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకొక దేశభక్తితోనే ఒక మామూలు ఒక ఈ దేశం రష్యా జపాన్ జర్మనీ ఈ తుకుడలతోని భారతదేశం ఉడితో లాభం పని లేదు వాళ్ళకు. రాక్షస భావజాలం ఎట్లుంటుంది, టోటల్ భూమండలమే వాళ్ళ ఏకైక లక్ష్యమై ఉంటుంది అన్నట్టు. అంటే భూమండలం మీదనే మా భావజాలంతో కూడుకున్నటువంటి రాజ్యం ఉండాలి అనేది. కాబట్టి వాళ్ళకి దేశభక్తి ప్రధానం కాదు. ఎప్పుడైనా ఈ భూమండలం మాదే, మాకే అవుతుంది అనేటువంటిది. అందరూ హిరణ్యకశ్యపుడు వాళ్ళందరూ ఇటువంటి లక్షల సంవత్సరాలు వీళ్ళ యొక్క ఒత్తిడి లోపల భూగోళం ఉన్నది. వీళ్లకు నావారు ఎవరు అనే మాట వచ్చిందనుకో, రాక్షస భావజాలం ఉన్నోళ్ళకు సోదర భావము, మిత్రత్వము, మా భావజాలానికి గౌరవించేటువంటి వాళ్ళే మాకు సోదర సమానులు. మిత్రులు అంటే వాళ్ళే మాకు, మేము ఏమంటామో మేము చెప్పినట్లు గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళే మాకు సోదరులు, గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళే మాకు మిత్రులు. మాదంతా ఒక కుటుంబము, వసధైక కుటుంబ భావన మాకు అవసరం లేదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే వసుధ అంతా ఒకే కుటుంబం, మనమంతా ఒకే కుటుంబ సభ్యులం అనేటువంటి భావము రాక్షస భావజాలం లోపల ఉండదు. తర్వాత సోదర భావం ఉండదు, వసుధైక కుటుంబ భావన ఉండదు. మేము మానవత్వము అంటే మానవులంతా ఒకటే అనేటువంటి భావంతో ఎవరు ఉండరో వాళ్ళు వైదికులైనా కానీ క్షమించదు శాసనం. మతం ఏదైనా ఎక్కడైనా అందరి లోపల ఉన్నది ఒకే ఆత్మ అనేటువంటి భావముకు ఎవరు దూరం అయిపోతారో వాళ్ళంతా వేదానికి దూరమైనట్టే లెక్క. ఎవరు మాకు సోదరులు అంటే మా భావజాలానికి తల ఒగ్గి, వాళ్ళు ఒకటి తయారు చేసుకుంటారు, తల ఒగ్గి మళ్ళీ మా భావజాలాన్ని ఎవరు అనుసరిస్తారో, మా ఐడియాలజీని ఎవరు అనుసరిస్తారో, మేము గీసిన గీత దాటకుండా ఎవరు బ్రతుకుతారో వాళ్ళ గీసిన గీతలు ఎలాంటి ఎక్కడైనా పక్కకు పెట్టేస్తే వాళ్లకు వాళ్ళ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకు సోదరులు, వాళ్ళే వాళ్ళకు మిత్రులు, వాళ్ళే వాళ్ళకు, మిగతా వాళ్ళంతా వాళ్ళకు శత్రువులే. ఎందుకు? మేమన్నట్టు దేవుని మీరు నమ్మరు కాబట్టి దైవద్రోహులు. మీరు దైవద్రోహులు కాబట్టి మీరు మాకు శత్రువులు. కాబట్టి ఎప్పటికైనా మీకు మాకు ఇటువంటి వైషమ్యాలే ఉంటాయి, ఇటువంటి భేదభావాలే ఉంటాయి. ఎప్పుడు కూడా మా బలం మీ మీద ప్రయోగమే ఉంటుంది. అదును చూసి ఎప్పుడు కూడా వాళ్ళ భావజాలానికి అనుసరించినటువంటి వాళ్ళకు వాళ్ళు శత్రువులే అనేటువంటి భావన. మాకు ఎవరు భూమి మీద శత్రువులో, మా భావజాలాన్ని విననటువంటి వాళ్ళు మాకెవరు శత్రువులో వినరో వాళ్ళ దేవునికి కూడా శత్రువులే. ఇటువంటి భావజాలము కొత్తది కాదు. ఇది సృష్టి పుట్టినప్పటి నుంచి ద్వౌభూత సర్గౌలోకేస్మిన్ దైవ ఆసురయేవచ్చ. రెండు రకాల స్వభావాలు గల వ్యక్తులు ప్రపంచం లోపల ఉంటారు. ఒకళ్ళు దైవీ సంపద, ఒకటి అసురీ సంపద. ఇంతవరకు మీకు చెప్పిన మాటలను ఏంటి అంటే దేవుడికి భయపడరు. ఏ దేవునికి భయపడతారప్ప అంటే వాళ్ళు అనుకున్నటువంటి దేవునికే భయపడతారు అన్నట్టు. దేవుడు ఎవడెట్లా అనుకుంటే అట్లా ఉంటాడు. ఏం దేవుడు ఉన్నట్టు మనం అనుకోవాలి తప్ప దేవుడు మనం అనుకున్నట్టు దేవుడు ఉండడు. కానీ ధైర్యం చేస్తారు రాక్షస భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. తాను అనుకున్నట్టే దేవుడు ఉంటాడని చెప్పేసి
అన్నీ తన భావజాలాల లోపల ఎంత కావాలంత కలిపేసి ఆ రకంగా ప్రపంచాన్ని శాసించడానికి చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పింది. ప్రత్యేకంగా వేద ధర్మాన్ని ధిక్కరించేటువంటి వాళ్ళు వేద ప్రతిపాదిత పరమాత్మను ఉన్నది ఉన్నట్టు అంగీకరించకుండా అందులో కొన్నిటిని తొలగించి కొన్ని వాళ్ళ భావజాలాన్ని చొప్పించి వాళ్ళ స్వార్థం ఈడేర్చుకునేటందు కొరకు కావలసిన అన్ని దాని లోపల పెట్టి ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకొని ఇటువంటి రాక్షస రాజ్యమేలేటువంటి కల్పనలతో కూడుకున్నటువంటి వాళ్ళు ప్రపంచం లోపల ఎప్పుడు ఉంటారు. ఈ నిజమైనటువంటి దేవుని యొక్క భక్తులు ఎవరైతే ఎవరు దేవుని యొక్క నిజమైన భక్తులు అంటే దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే తెలుసుకొని తన అనుభవం లోపల తెచ్చుకునేటువంటి వాళ్ళు దేవుని భక్తులు. దేవుని మౌలిక స్వరూపం లోపల తమ ఇష్టాన్ని చొప్పించి ఆ భావజాలాన్నే దృఢపరచుకొని తమకు తోచినట్టే దేవుని ప్రతిపాదించి ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే రాక్షసులు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేవుని యొక్క స్వరూప స్వభావాల లోపలనే మార్పులు చేర్పులు చేసి ప్రతిపాదించే ధైర్యం ఉన్నవాడు ఇక మానవులకి ఎప్పుడు భయపడతాడు? వాడు మంచితనానికి ఎప్పుడు భయపడతాడు? కాబట్టి మనమంతా ఈ విషయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రాక్షస శక్తులు అనేటువంటి ఎప్పుడూ ప్రపంచం లోపల ఉంటాయి, కొత్తగా ఇప్పటిదేం కాదు. దైవీ సంపదల ఉన్నటువంటి వాళ్ళు పిరికి పందలై బతకకుండా దైవీ సంపదలు ఉండే ఇప్పుడు చూడు, రాముడు, కృష్ణుడు, శివుడు, కార్తికేయుడు, అమ్మవారు, వీళ్ళందరూ ఏమన్నారు? రాక్షస భావజాలాన్ని సర్వనాశనం చేసేందుకు కొరకే వాళ్ళ అవతారం తీసుకొని వచ్చేసారు అన్నట్టు మనకు కొన్ని సందేశాలు ఇచ్చిపోయినరు. కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగా మన పూర్వీకులు సూచించినటువంటి మార్గాల లోపల మనం కూడా పయనించాలి. ధైర్యము పెంపొందించుకోవాలి, జ్ఞానాన్ని వృద్ధి చెందించుకోవాలి. జ్ఞానం అంటే ఏంటిది? ఏది ఎట్లా ఉందో అట్లాగే దర్శించి తెలుసుకొని ఆచరించడమే జ్ఞానం. ఉన్నది ఒకటైతే అనుకునేది ఇంకొకటి, ఆచరించేది ఇంకొకటి అయిపోతే దాని పేరే అజ్ఞానం. అజ్ఞానం రాక్షసత్వానికి ప్రతీక, జ్ఞానము దైవత్వానికి ప్రతీక. కాబట్టి మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రత్యేకంగా సనాతనులకు చెప్పబోయే విషయం ఏంటిదంటే జ్ఞానాన్ని పెంపొందించుకోండి. చూడండి జ్ఞానానికి ఎంత దూరం అయిపోయినామో మనం అనేటువంటి విషయం. ప్రత్యేకంగా మనం ఏది ఆచరిస్తున్నామో దాని లోపల ఉండే మర్మాన్ని ఎడమరిచి చెప్పేటువంటి సోయి మనకు చాలా తగ్గిపోతున్నది అన్నట్టు. మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యము, దాని దశలు మనకు అర్థం కావు. ఏదో ఒక ప్రాథమిక దశ లోపల ఉండి అదే సర్వం అనుకుంటున్నాము. కాదు, ప్రాథమికం ఉన్నది, మాధ్యమికం ఉన్నది, ఉన్నత ఉన్నది, అత్యున్నత ఉన్నది అన్నట్టు. ఎన్ని విద్యా విధానాలు ఎట్లయితే మనకు ఎడ్యుకేషన్ లోపల ఉన్నాయో మనకు కూడా సనాతన ధర్మం అట్లా చెప్తా ఉంది. కానీ మనం ప్రాథమికం లోపలనే ఇరుక్కొని పోయిన తర్వాత ముందుది మనకు తెలియదు. మనకు లెక్కలే రానప్పుడు లెక్కలు వచ్చినవాడు ఏ తప్పు లెక్కలు రాసినా అదే కరెక్ట్ అనుకోవాల్సి వస్తుంది మనం. లేక నీకు లెక్కలు రాకపోతే నీకంటే లెక్కలు రానోడు ముంగటోడు ఉంటే కూడా వానికి రాదు, నీకు రాదు. కాబట్టి వాడు ఏం తప్పు చేసినా నీకు తెలియదు. నీ సనాతన ధర్మాన్ని నీవు నిజంగా అర్థం చేసుకుంటే నీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ లెక్కలేంటి అనేటువంటి విషయం కూడా మనకు తెలిసి ఉండాలన్నట్టు.
అలాంటి పరిస్థితులు లేవు. మనం ఏం ఆచరిస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి ఎంతవరకు మనం అజ్ఞానం లోపల ఉంటామో అంతవరకు మనకు ఎదుటివాడు సులభంగా బురిడి కొట్టించడం తథ్యం. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఏ విద్యతి. ఏదప్ప శక్తివంతమైన భగవద్గీత చెప్తుంది. జ్ఞానమే అన్నిటికంటే గొప్ప శక్తివంతమైనటువంటిది. జ్ఞానానికి మించిన శక్తి ఇంకా దేంట్లోపల కూడా లేదు. భారతీయ సమాజము ఆ జ్ఞానానికి అటువంటి జ్ఞానానికి చాలా దూరం అయిపోతుంది. కాబట్టి ఇంకా నిద్రిస్తున్నటువంటి 10 మందిని ఒకే ఒక మేల్కొన్న దొంగ వచ్చి కొట్టి దోచుకొని పోవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి సనాతనులారా, మనం నిద్రలో ఉన్నాము అంటే అర్థం వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసం మన దాంట్లోపల 1% కూడా లేనటువంటి పరిస్థితులు వేరే ప్రపంచం లోపల ఉన్నాయి. 100% ఉంచుకొని కూడా 0.5% కూడా మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే 1% ఉన్నోడు మనను తొక్కేసేది పక్కా అనే విషయం తెలుసుకోవాలి. 100% జ్ఞానానికి మనం వారసులమైనప్పటికైనా కానీ ఆ 100%లో 0.5% మన దగ్గర ఉంది. 1% ఉన్నోడి దగ్గర మనం తగ్గిపోతాము. కాబట్టి ఎదగాలి. 1, 2, 3 కాదు, 100% గారు కూడా మనం ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. ఇటువంటి అవకాశము సనాతనులకు అద్భుతమైనది. ఏ కొరత మన సిద్ధాంతం లోపల లేదు. దాన్ని మనం కొంచెం పెంచుకొని సిద్ధాంత పరిజ్ఞానం, జ్ఞానం నహి జ్ఞానే సదృశం అంటే అటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే ఏమైనా విలువలు ఉంటాయి. లేకపోతే చాలా సులభంగా మన ఓటమి తప్పదు. ధన్యవాదాలు. ఎన్ని నిమిషాలు? 41. 44. సారీ.